గైస్, వెల్కమ్ బ్యాక్. పొద్దున ఎప్పుడు వీడియో అప్లోడ్ చేశాను కదండి, తర్వాత హౌస్ లో ఏం జరగలేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదండి, ముగ్గురు చీఫ్స్ని 3 క్లైమ్స్గా డివైడ్ చేశారు. నిఖిల్ క్లైమ్, యష్మి క్లైమ్ అండ్ నైనికా క్లైమ్. సో ఆ ముగ్గురు క్లైమ్స్లో వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు ఆడి గేమ్ ఓడిపోయారు కదా, ఆ ముగ్గురిని 3 టీమ్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో అలాగా బేబక్ ఏమో నిఖిల్ని, నవీల్ ఏమో నైనికాని, శేఖర్ భాషా గారేమో యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక కంటెస్టెంట్ ని పిలిచి వాళ్ళు ఎవరి టీంలోకి కావాలో నించోని సెలెక్ట్ చేసుకోమనే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెస్టెంట్ అనుకోండి, నేను వచ్చి ఇక్కడ నించుంటే నేను ఎవరి టీంలోకి వెళ్ళాలి అనేది ముగ్గురు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ రీజన్స్ చెప్పాలి వాళ్ళ టీంలోకి ఎందుకు వెళ్ళాలి అనేది. ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరి టీంలోకి నచ్చితే వాళ్ళ టీంలోకి వెళ్ళచ్చు. ఇలా ప్రాసెస్ అనేది జరిగింది. అయితే నైనికా టీంలో నవీల్ ఆల్రెడీ ఉన్నాడు. నవీల్ కాకుండా ఆదిత్య, సీత అండ్ విష్ణుప్రియ వెళ్ళారనమాట. అలానే యష్మి టీంలో శేఖర్ భాషా గారు ఆల్రెడీ ఉన్నారు. శేఖర్ భాషా గారు కాకుండా ప్రేరణ, అభయ్ అండ్ పృథ్వీ వెళ్ళారనమాట. ఇక ఫైనల్ గా నిఖిల్ టీంలో నలుగురే ఉన్నారండి. ఆల్రెడీ బేబీ గారు ఉన్నారండి. బేబీ గారు కాకుండా మణికంఠ అండ్ సోనియా వెళ్ళారు. సో మిగిలిన 2 టీమ్స్, యష్మి టీంలో నైనికా టీంలో 5 మెంబర్స్ ఉన్నారు టోటల్ గా. బట్ ఒక్క నిఖిల్ టీంలో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారంటే నైనికా టీంకి యష్మి టీంకి ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటి అనేది ఇప్పుడు లైవ్ లో చూడండి, కొంచెం స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అదే నాకు ఇప్పుడు వరకు ఉన్న ప్లేస్ మరి వెళ్తాం. బాయ్.